మీరొక ల్యాప్‌టాప్‌ని ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసినా, లేదా ఆఫ్‌లైన్‌లో పర్చేస్ చేసినా, ముందుగా మనం ఆ ల్యాప్‌టాప్‌లోని స్పెసిఫికేషన్స్ ఏదో చెక్ చేస్తాం. అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఎంత ఇస్తున్నారు, స్టోరేజ్ ఎంత ఇస్తున్నారు, బ్యాటరీ బ్యాకప్ ఏ విధంగా ఉంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డా లేదా డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డా, స్క్రీన్ సైజ్ ఎంత అని చెప్పి మనం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఫుల్‌ఫిల్ అయితే చేసుకుంటాం కదా! అయితే ఇక్కడ మనలో చాలామంది మిస్ అవుతారు. అదేంటి అంటే ప్యానెల్ టైపు. సో, ప్రతి ఒక్క ల్యాప్‌టాప్‌కి కూడా డిస్‌ప్లే ఉంటుంది. ఆ డిస్‌ప్లేలోని ఒక కొత్త టెక్నాలజీ ప్యానెల్‌నయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో, మనకి మార్కెట్‌లోని వీఏ ప్యానెలు, టీఎన్ ప్యానెలు, ఐపీఎస్ ప్యానెలు, ఐపీఎస్ లెవెల్ ప్యానెలు, ఓఎల్ఈడీ ప్యానెలు, మినీ ఓఎల్ఈడీ ప్యానెలు అని చెప్పి ఇలా చాలా రకాల ప్యానెల్స్ అయితే మనకి చూడడం అయితే జరుగుతాయి. ఎవరైతే స్టూడెంట్సు కోడింగ్ పరంగా లేదా బేసిక్ లెవెల్‌లోని బ్రౌజింగ్ చేస్తున్నారు, చిన్న చిన్న బేసిక్ లెవెల్ వర్క్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ ప్యానెల్ పట్ల పెద్ద అవగాహన అవసరం లేదు. అంటే పెద్ద దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు బేసిక్ వర్క్స్ చేస్తున్న వాళ్ళకి. ఎవరైతే ల్యాప్‌టాప్‌లోని వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారో, లేదా గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ కోసం, ఫోటోషాప్ లాంటి సాఫ్ట్‌వేర్స్ కోసం, లేదా నెట్‌ఫ్లిక్స్‌లోని హై క్వాలిటీ మూవీస్ చూడాలనుకున్నా, గేమ్స్ ఆడాలనుకున్నా, అలాంటి వాళ్ళకి ఈ ప్యానెల్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే అవుతుంది. ఎందుకని అంటే మనలో చాలామంది బడ్జెట్ లెవెల్‌లోని ల్యాప్‌టాప్స్‌ని పర్చేస్ చేస్తారు. అండ్ పిక్చర్ క్వాలిటీ చాలా బావుండాలి అని చెప్పైతే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. మనకి మార్కెట్‌లోని ఒక జిమ్మిక్ అయితే జరుగుతూ ఉంటుంది. అదేంటి అంటే ఐపీఎస్ ప్యానెల్ అనే పేరు మీద ఐపీఎస్ లెవెల్ ప్యానెల్‌నయితే మనకి అంటగడుతూ ఉంటారు. అంటే మీరేవైతే ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేస్తారో, ఆ ల్యాప్‌టాప్‌లోని డిస్‌ప్లే డిపార్ట్‌మెంట్‌లోని దీంట్లో మీకు ఐపీఎస్ లెవెల్ ప్యానెల్‌ని యూజ్ చేశారు అనేది చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ ఇది నిజానికి ఐపీఎస్ లెవెల్ ప్యానెల్ అనే పేరుకే గాని దీంట్లో ఎలాంటి ఐపీఎస్ టెక్నాలజీ అయితే చూడడానికైతే ఉండదు. ఐపీఎస్ అంటే ఇన్ ప్యానెల్ స్విచ్చింగు. సో, దీంట్లో మనకి కలర్స్ అనేవి చాలా యాక్యురేట్‌గా కనబడతాయి. బ్రైట్‌నెస్‌గా అయితే డిస్‌ప్లే అయితే చూడడం అయితే జరుగుతుంది. వ్యూ యాంగిల్ అనేది వైడ్‌గా అయితే ఉంటుంది. అంటే మీరు సైడ్ నుంచి చూసినా సరే సేమ్ కలర్స్ అనేవి మీరు స్ట్రెయిట్‌గా చూసినప్పుడు ఎలా కనబడతాయో అలాగైతే మీకు ఐపీఎస్ ప్యానెల్‌లో చూడడం జరుగుతాయి. ఈ ఐపీఎస్ లెవెల్ ప్యానెల్ ఏదైతే ఉంది గదా! ఇది ఐదర్ వీఏ ప్యానెల్ అయినా అవుతుంది. లేదా టీఎన్ ప్యానెల్ అయినా మనకి చూడడం అయితే జరుగుతుంది. సో, దీంట్లో కొంచెం ఇంప్రూవ్‌మెంట్స్ చేసి మనకి ఐపీఎస్ లెవెల్ ప్యానెల్ అయితే మార్కెట్‌లో రిలీజ్ అయితే చేస్తారు. ఎందుకని వీళ్ళు టీఎన్ ప్యానెల్ లేదా వీఏ ప్యానెల్ అని యూజ్ చేయొచ్చు కదా! ఐపీఎస్ లెవెల్ అని ఎందుకు యూజ్ చేయాలంటే, ఇప్పుడు మనం ఏదైతే ల్యాప్‌టాప్స్ యూజ్ చేస్తున్నామో స్టాండర్డ్ లెవెల్‌లోని హై పిక్చర్ క్వాలిటీ వచ్చేటువంటి ప్యానెల్ మనకి ఐపీఎస్ ప్యానెల్ అయితే ఉంటుంది. ఇది మనకి ప్రైస్ రేంజ్ అంటే బెస్ట్ ప్రైస్ రేంజ్‌లో వస్తుంది. దాంతో పాటుగా దీంట్లో మనకి నేచురల్ కలర్స్ అనేవి చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటాయి. బ్రైట్‌నెస్ ఎక్కువగా అయితే ఉంటుంది. వైడ్ యాంగిల్ సైడ్ నుంచి చూసినా సరే యాంగిల్స్ అనేవి మనకి చాలా పర్ఫెక్ట్‌గా అయితే కనబడతాయి. అయితే డైరెక్ట్‌గా మనం ఐపీఎస్ అనే పేరుని యూజ్ చేస్తే గనక లీగల్‌గా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాల్సయితే ఉంటుంది. అందుకని చెప్పి కంపెనీస్ ఏం చేస్తాయంటే ఐపీఎస్ లెవెల్ అని చెప్పి పేరునైతే యూజ్ చేస్తే ఇదేమో ఐపీఎస్ పేరు కాదు ఐపీఎస్ లెవెల్ అని ఉంటుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సేల్స్ అనేవి పెరుగుతాయి. సో, సేల్స్ పెరగడం కోసం ఈ ఐపీఎస్ లెవెల్ అనే టర్మ్‌ని అయితే యూజ్ చేస్తారు. సో, దీంట్లో ఎలాంటి ఐపీఎస్ టెక్నాలజీ అనేది చూడడం అయితే జరగదు. వీఏ ప్యానెల్ గాని లేదా టీఎన్ ప్యానెల్ గాని కొంచెం మోడిఫికేషన్ చేసి ఇంప్రూవ్‌మెంట్స్ చేసైతే మీకు ల్యాప్‌టాప్‌నైతే సెల్ అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి నెక్స్ట్ టైము మీరొక ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేసినప్పుడు ఆన్‌లైన్‌లో పర్చేస్ చేస్తే డిస్క్రిప్షన్ ప్రాపర్‌గా చదవండి. అదే మీరు ఆఫ్‌లైన్‌లో పర్చేస్ చేస్తే గనక ఖచ్చితంగా ఆ ల్యాప్‌టాప్‌ని ఆన్ చేసి ఒక వైట్ బ్లాంక్ స్క్రీన్‌నైతే ఎనేబుల్ చేసుకుని ఏదైనా వైట్ ఇమేజ్ గాని ఏదైనా ఆన్ చేసి దాన్ని సైడ్‌కి టిల్ట్ చేయండి ల్యాప్‌టాప్‌ని. సైడ్‌కి టిల్ట్ చేసినప్పుడు మీకు సేమ్ అదే వైట్ కలర్ కనిపించిందనుకోండి, దాంట్లో ఐపీఎస్ ప్యానెల్‌ని యూజ్ చేశారు. అలా కాకుండా దాంట్లో కలర్స్ ఏవైనా ఫేడ్ అవుతున్నా, చేంజ్ అవుతున్నా, కలర్స్ యొక్క అపాసిటీ ఏదైతే ఉంటుందో కదా! అది కొంచెం డిక్రీజ్ అవుతున్నట్టయితే గనుక దాంట్లో మీకు ఐపీఎస్ లెవెల్ ప్యానెల్‌ని యూజ్ చేశారు అని చెప్పైతే మీరు క్లియర్‌గా అయితే తెలుసుకోవచ్చు. సో, దానికి తగ్గట్టు మీరు మీ రిక్వైర్మెంట్‌ని అయితే తీసుకోండి. అంటే ఎవరైతే వీడియో ఎడిటింగ్ చేస్తారో, ఫోటోషాప్ లాంటివి యూజ్ చేస్తారు కదా! సో, అలాంటి వాళ్ళకి ఐపీఎస్ లెవెల్, ఐపీఎస్ ప్యానెల్ లెవెల్ మధ్య తేడా అయితే తెలియాల్సయితే ఉంటుంది. మనలాగా రెగ్యులర్‌గా వర్క్స్ చేసే వాళ్ళకి ఏదైనా ఒకటే. సో, ఐపీఎస్ లెవెల్ ప్యానెల్ అనేది బడ్జెట్‌లో 50,000 రూపాయల లోపు ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీకు చూడడం జరుగుతుంది. ఐపీఎస్ ప్యానెల్ అనేది కొంచెం కాస్ట్‌లీ, కొంచెం ప్రైస్ ఎక్కువకెళ్తే గనక అక్కడ మీకు చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండిట్లో కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది ఐపీఎస్ లెవెల్ అనగానే ఐపీఎస్ కాదు అనేదైతే మీరు తెలుసుకుంటే చాలు. సో, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన పేజ్‌ని ఫాలో చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.